భూమరెడ్డిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. ముథోల్లో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ మీడియా సమావేశం. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్న ఎమ్మెల్సీ. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ పర్యటన. గురుకుల పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఫోటోగ్రాఫర్ల ర్యాలీ. అనంతపురంలో ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆందోళన. పారిశ్రామిక పార్కు ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరించామని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నారని ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ అన్నారు. ముధోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రైతులకు ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రాజన్న యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గత ఫిబ్రవరి నుంచి మొన్న పోయిన నెల వరకు సభ్యత కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. విజయవంతంగా ఇటు నిర్మల్ జిల్లాలో కానీ, ఆదిలాబాద్ జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంలో 60 లక్షల మంది క్రియాశీల సాధారణ కార్యకర్తలు కూడా ఈరోజు సభ్యత్వం తీసుకున్న సందర్భంలో మళ్ళీ ఈ నెల 2వ తేదీ నుంచి సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీల ఎన్నికలు అనేది గ్రామాల జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మండల కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 20 తారీఖు తర్వాత జిల్లా పార్టీ నిర్మాణం కూడా, జిల్లా అధ్యక్షులు కానీ జిల్లా కమిటీని కూడా నిర్మాణం చేసుకొని వచ్చే నెలలో ప్లీనరీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుల గారి యొక్క ఎన్నిక, ముఖ్యమంత్రి గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా మళ్ళీ కేసీఆర్ గారి ఎంపికతోని పూర్తవుతుంది. వారి ఎంపిక తర్వాత రాష్ట్ర కమిటీ నిర్మాణం కూడా జరుగుతుంది. కాబట్టి సంస్థాగత నిర్మాణం అనేది ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సభ్యత్వము, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, అదేవిధంగా రాష్ట్ర కమిటీలు, ఈ నిర్మాణం అనేది చట్టబద్ధమైనటువంటి నిర్మాణాలు జరగాలి. కాబట్టి తప్పకుండా జరుగుతూ ఉన్నాయి. నిన్న నుంచి కూడా మేము పర్యటిస్తూ ఉన్నాం. నేను అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా లోక భూమరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, మేమందరం కూడా పర్యటిస్తూ ఉన్నాం. నిన్న ఆదిలాబాద్, బోత్ నియోజకవర్గాల్లో సమీక్ష జరుపుకోవడం జరిగింది. విజయవంతంగా గ్రామ కమిటీల నిర్మాణం అనేది ముఖ్యమంత్రి గారి పట్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల, కేసీఆర్ గారి పట్ల విశ్వాసం, నమ్మకంతో ఈరోజు గ్రామాన మా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా మన జెండా పండుగ జరపాలని చెప్పి 2వ తారీఖు ముఖ్యమంత్రి గారు పిలిపిస్తే ప్రతి గ్రామంలో వాడకు కూడా జెండా పండుగ నిర్వహించినటువంటి ఏకైక పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇదే విధంగా సంస్థాగత నిర్మాణంలో కూడా ఎంతో ఉత్సాహంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. రేపు నిర్దిష్టమైనటువంటి డేట్ లోపల అన్ని సంస్థాగత నిర్మాణం అంతా కూడా పూర్తి చేసుకొని రాష్ట్ర పార్టీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఆ విధంగా పూర్తి చేసుకునే దిశలో టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ప్రజల యొక్క మద్దతు, రైతాంగం యొక్క మద్దతు, అట్టడు బలహీన వర్గాల యొక్క మద్దతు కూడా ఈరోజు గ్రామాన కనపడుతున్నటువంటి స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ పట్ల అంకిత భావంతో ప్రజలు కూడా ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.
ఇక అనంతపురం పట్టణంలో భాష అనే ఫోటోగ్రాఫర్పై దాడిని ఖండిస్తూ నెల్లూరు జిల్లా వెంకటగిరి ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో నిరసన శాంతియుత ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ సభ్యులు ప్రకాష్ మాట్లాడుతూ అనంతపురంలో ఫోటోగ్రాఫర్పై దాడిని ఖండిస్తూ ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షులు ఖాన్ పాబాషా, సునీల్, రవి, కిషోర్, ప్రకాష్, శ్రీనివాస్, ప్రసాద్, మురళి తదితరులు పాల్గొన్నారు. లోకల్ ఛానల్కైతే అవసరం లేదు. అనంతపురం జిల్లాలో ఫోటోగ్రాఫర్ల మీద ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ సిబ్బంది చేసినటువంటి దాడికి నిరసనగా ఈరోజు వెంకటగిరి పట్టణంలో రాష్ట్ర పిలుపు మేరకు ఫోటో స్టూడియో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్స్ అందరు స్టూడియోలు కలిపి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఇటువంటి హేయమైన చర్యని ఖండిస్తూ అందరూ కూడా ఈ చర్యకి పాల్పడుతున్నారు. అనంతపురంలో మా ఫోటోగ్రాఫర్పై దాడి చేసినందుకు మేమందరము నెల్లూరు డిస్టిక్లో మొత్తం స్టూడియో వాళ్ళమందరం నిరసన తెలుపుతూ స్టూడియోలు బంద్ చేస్తున్నాము మరియు శాంతి ర్యాలీ చేసాము. కాబట్టి ఇది ఖండిస్తున్నాం. పారిశ్రామిక పార్కు పేరిట ప్రభుత్వం విలువైన సాగు భూములను తీసుకోనున్నదన్న అలగడప గ్రామానికి చెందిన రైతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రైతులు మాట్లాడుతూ పారిశ్రామిక పార్కు ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరించామని డిమాండ్ చేశారు. ఆలగడప గ్రామంకు చెందిన 413 మంది రైతుల నుంచి 421 ఎకరాల పట్టా భూమి సేకరించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేశారని తెలిపారు. భూసేకరణ అభ్యంతరాలపై గ్రామ సభలో తీర్మానం చేశామని తెలిపారు. ఐదు తరాల నుంచి మా రైతులు తాత ముత్తాలు నుంచి ఆడినప్పుడు అదే భూమి మీద బతుకుతున్నాం. ఈరోజు వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి రైతులని ఆడ నుంచి భూమిని లాక్కొని బలంతో అంటే చెప్పా పెట్టకుండా మా రైతులకు చెప్పా పెట్టకుండా భూములను నోటీస్ ఇచ్చేసి భూములు మీ గవర్నమెంట్ మేము తీసుకుంటున్నాం అంటే ఎంతవరకు సమాజం. ప్లస్ ఇంకోటి మా ఊరు జాలబైతండ ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాం కాబట్టి చాలా నష్టపోతున్నారు. అంటే చిన్న తండ, అది చిన్న విలేజ్, అది చుట్టుపక్కల వేరే గ్రామాల్లో అది జాలబైతండ చిన్న విలేజ్. ఈరోజు వచ్చి మాకు భూములు మాకు కావాలంటే మా పరిస్థితి ఏంటి, మా తండ పరిస్థితి. మా తండ రైతులు కోరుకున్నది అంటే మందు దాగా చేస్తాం కానీ మా గుంట భూమి కూడా ఇవ్వని కోరుకుంటున్నాం. మాకు డబ్బుతో అవసరం లేదు, మా జీవనోపాధి వ్యవసాయం ఫస్ట్, దాంతో బతుకుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ మాకు సహకరించదు. గ్రామ పంచాయతీకి నోటీస్ రావడం అయింది. ఆ నోటీసు అందరికీ గ్రామంలో జాలబైతంలో అడపలో కానీ తెలియజేయడం అయింది. సో సుమారు 420 మంది రైతులకు 420 మంది రైతులు
రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరికి చెప్పకుండా ప్రజా సేకరణ చేయకుండా ఆఫీసర్స్ కానీ ఇంకా ఇతర వర్గాల వాళ్ళు కానివ్వండి ప్రజా సేకరణ లేకుండా డైరెక్ట్ వచ్చేసి శనివారం నాడు అలా నోటీస్ ఇచ్చేసరికి అందరూ భయాందోళనలకు గురయ్యారు. కావున ఆ పని మీద ఈరోజు గ్రామ తీర్మానం చేయడం అయింది. గ్రామ తీర్మానంలో ప్రజా సేకరణ లేకుండా ఇక్కడ భూమి కేటాయించడం అయింది. అలా కాకుండా అందరు గ్రామంలోకి వచ్చి ప్రజాసేకరణ చేసి ఎవరైతే భూములు వాళ్ళకి ఇష్టం ఉంటేనే ఆ భూమిని తీసుకోవాల్సింది అని చెప్పేసి అక్కడ మేము తీర్మానం చేయడం అయింది. అలాగే ఆర్టీఓ గారికి, లోకల్ డిప్యూటీసీ గారికి, ఎంపీటీసీ గారిని అందరూ ఇవ్వడం అయింది. అలాగే అందరు రైతులు కూడా 400 మంది రైతులు కూడా ఇక్కడికి వచ్చి ఆర్టీఓ గారికి ఇవ్వడం అయింది. అలాగే రేపు కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం. ఇక నల్గొండ జిల్లా హాలియాలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల గురుకుల పాఠశాలను నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బీసీ గురుకులశాలకు సంబంధించి ఏదైతే తుమ్మడంలో ఉండాల్సినటువంటి బీసీ గురుకులశాల ఇన్ని రోజులు మిర్యాలగూడలో నడిపిస్తున్నారో ఆ బీసీ గురుకులశాలని హాలియాలో ఉన్నటువంటి మన నిర్మల స్కూల్లో రెంట్ తీసుకొని ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అన్ని గురుకులశాలలు ఇక్కడనే నడిపించాలని కోరిన వెంటనే గౌరవనీయులు ఆర్సీఓ గారు చొరవ తీసుకొని ఇక్కడ మనము హాలియాలో ప్రారంభించడం జరిగింది. రెంట్ పర్పస్లో. దీనికి సంబంధించి కూడా ఒక ల్యాండ్ మనం తుమ్మడం దగ్గరలో ముకుందాపురం దగ్గర పక్కనే ఒక 14 ఎకరాలు ఉంటే దాన్ని కూడా ప్రపోజ్ చేసినాము. ఖచ్చితంగా ల్యాండ్ అలొకేట్ చేసుకొని ఏదైతే బీసీ గురుకులకు సంబంధించి బిల్డింగ్ కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ బిల్డింగ్ శాంక్షన్ అయ్యే విధంగా దాన్ని కట్టే విధంగా చూస్తానని చెప్తూ ఇట్లాంటి బీసీ గురుకులాలకు సంబంధించి ఏదైతే తెలంగాణ రాకముందు 2కే పరిమితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేవలం 2 ఉన్నటువంటి 2 పాఠశాలలు ఉన్నటువంటి ఈరోజు 28 బీసీ గురుకులాలు మనం పెంచుకొని అందులో 14 గురుకులాలు మనం ఇంటర్ స్థాయి వరకు కూడా అప్గ్రేడ్ చేసుకొని మనం నడిపిస్తున్నాం. ఇట్లా 28కి 28 ఇంకా ఎక్కువ ఎక్కడెక్కడ వసతులు ఉన్నాయో అక్కడ ఇంకా బీసీ గురుకులాలు పెంచే యోచనలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారి అధ్యక్షతన చదువుల తల్లి మనం అందరికీ పేదరికంలో ఉన్నటువంటి అందరికీ చేరువయ్యే విధంగా గౌరవనీయులు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే చొరవ తీసుకుంటున్నారో ఇట్లాంటి అందరికీ చేరువయ్యే విధంగా ఇంకా ఎన్నో బీసీ గురుకులాలు అవసరమైన చోట ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీ గురుకులం దూరంగా ఉండడం ఖచ్చితంగా ఇది దగ్గర ఉంటే మాకు ఆ రకంగా ఉపయోగపడుతుందని చెప్పిన వెంటనే ఇక్కడ నిర్మల స్కూల్ని రెడీ తీసుకొని ఇక్కడనే నడిపించడం నిజంగా చాలా హర్షణీయం. నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కౌన్సిలర్లు, సంబంధించిన ప్రజాప్రతినిధులు, నాయకులు అందరి తరఫున కూడా మేము గౌరవనీయులు ఆర్సీఓ మేడం గారికి, మల్లయ్య భట్టు గారికి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి అందరి అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా తరపు నుంచి ఎట్లాంటి సహాయ సహకారాలు ఉన్నా కానీ ఖచ్చితంగా మీ అందరికీ ఉంటాయని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు మా టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అలాగే స్థానిక ఉన్నటువంటి ఆర్సీఓ గారు, ప్రిన్సిపల్ గారు, ఉన్నటువంటి ముఖ్య అధికారులు, మన బీసీ వెల్ఫేర్ గ్రూప్ అధికారులు అందరూ ఈరోజు దీనికి హాజరు కావడం జరిగిందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీలోకి పలువురు యువకులు చేరారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ పార్టీలకు చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్ఎస్యుఐకి చెందిన లంకా శ్రీనివాస్తో పాటు పలువురు యువకులు ఆమె సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. వీరికి బీజేపీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు అన్ని వర్గాల నుండి విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. भारतीय जनता पार्टी भारत माता की भारत माता की सुहासिनी का नायकत्व संजय नायकत्व माता की బండి సంజయ్ గారి సుహాసిని గారి నాయకత్వం ఈరోజు సుహాసిని మేడం గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, హోంగార్డుల కోసం కానీ, నిరుద్యోగుల గురించి కానీ ఆమె
ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదో ఇంతకుముందు కూడా నేను చూశాను. మేడం గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఆమె చేసే కార్యక్రమాలకి ఆకర్షితున్నాయి. ఈరోజు నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఇంతకుముందు నేను పలు పార్టీలలో కూడా వర్క్ చేశాను. సో అక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, వాళ్ళని తీసుకొని ఈరోజు బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. మేడం గారి నాయకత్వంలో ఇక ముందు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ప్రజల కోసం కానీ పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు వ్యక్తం చేస్తున్నాను. జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు, నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన పథకాలు, అదేవిధంగా రాష్ట్రంలో బండి సంజయ్ గారు చేస్తున్న పాదయాత్ర, ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తున్న తీరు చూసి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు రావడం, మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడిగా ఉండి అదేవిధంగా ఎన్ఎస్యులో పనిచేసిన లంకా శ్రీనివాస్ గారు, అదేవిధంగా తన సహచర బృందం పేరు పేరిన అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ. మరి నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలతోని భారతదేశం ఒక నవశకానికి దారి తీసింది. భారతదేశ రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అగ్రనేతగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రధానిగా సరిహద్దుల్లో శత్రు సైన్యాలను తిప్పికొట్టడం ఒక వంతైతే, ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలు, రామ మందిరం కానీ, బాబ్రీ మసీద్ విషయంలో. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని కమ్మగూడెం ఆర్బీఆర్ ఫంక్షన్ హాల్లో గణేష్ ఉత్సవాలు సీసీ కెమెరాలపై వలిగొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుప్పల్ ఏసీపీ ఉదయరెడ్డి హాజరై అభివృద్ధి, సంక్షేమం, భద్రత అనే అంశాలపై ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని సర్పంచులకు, ఎంపీటీసీలకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఒక సీసీ కెమెరా 100 మందితో సమానమని వారు పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనంలో డీజేలకు ఎలాంటి పర్మిషన్లు లేవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ మోతీరాం, స్థానిక ఎస్ఐ రాఘవేంద్ర గౌడ్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. అక్కడ కూడా 150 కెమెరాలు ఇప్పుడు పెట్టించుకోవడం జరిగింది. వలిగొండ లాంటి ఏరియాలో అతి ముఖ్యమైన పొలిటికల్గా కానివ్వండి, ఏరియా లొకేషన్ వైజ్ కానివ్వండి, అన్ని రకాలుగా వలిగొండ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు నేను వచ్చిన ఈ 7 రోజులలో ఒక 100 మందితో మాట్లాడుంటే ఫోన్ కాల్స్ కానివ్వండి, పిటిషన్స్ కానివ్వండి 80% ఇక్కడి నుంచి వస్తుంది. సో వలిగొండ అనేది పొలిటికల్గా కానివ్వండి అన్ని రకాలుగా చాలా ఇంపార్టెంట్. అండ్ క్రాస్ సెక్షన్ లొకేషన్ కూడా చూసుకుంటే ముఖ్యమైన లొకేషన్స్ అన్నింటి సెంటర్లో ఉంటుంది. సో ఈ భద్రత అనే విషయంలో మాత్రం దయచేసి ప్రజాప్రతినిధులు పొలిటికల్గా కానివ్వండి, లేదా మనకి పేరు వస్తుందనో లేకపోతే ఎవరు నిందలు వేస్తారనో అలా ఆలోచించకుండా మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి అభివృద్ధి, సంక్షేమం మీరు చేస్తున్నారు, అది కనిపిస్తుంది కూడా. కానీ భద్రత అనేది కూడా మీరే ప్రొవైడ్ చేయండి. మీ హయాంలోనే నా విలేజ్కి నేను సీసీ కెమెరాస్ పంపించానని గర్వంగా చెప్పుకోండి అందరూ కూడా. వేరే వాళ్ళు కొంతమందికి ముందుకు రావచ్చు, వెనక్కి రావచ్చు, కొన్ని పొలిటికల్ రీజన్స్ కావచ్చు, కొన్ని పర్సనల్ రీజన్స్, ఇలా అన్ని పక్కన పెట్టి దయచేసి భద్రత అనే విషయాన్ని పాలిటిక్స్ కానీ వేరే ఏ విషయానికి ముడిపెట్టకండి. అందరూ కలిసి ముందుకు వెళ్తేనే మన ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారండి. వాళ్ళకి ఆ భద్రత ఉండాలి. నేను చౌటుప్పలో రీసెంట్ ఒక విలేజ్లో దొంగతనం వేసేది, చాలా మందితో ఇంకా ముందు కూడా ఉంటాయి, మొత్తం 3 అయ్యాయి. చాలా భద్రత భావంతో ఉంటారు. సార్ మాకు భయం వేస్తుంది, మరి ఇట్లా తెలియదు. సామాన్య ప్రజలు ఎక్కువగా భయపడేదండి. వేరే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినా అది 2 వ్యక్తులకి సంబంధించింది, 2 గ్రూపులకు సంబంధించి ఉంటుంది. కానీ దొంగతనాలు కానీ ఇలాంటివి జరిగితే అది ఊరు మొత్తం డిస్టర్బ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ భద్రతా భావం మీ హయాంలో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్లది, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరినీ, మాది కూడా ముఖ్యంగా మాది. మేము రెస్పాన్సిబిలిటీ 100% తీసుకుంటాము, ఇక్కడ జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మంటపాలలో విలువైనవి పెట్టడం, పూజా సామాగ్రి కానీ విలువైన వస్తువులు పెడుతుంటారు. బట్ అది నైట్ సమయం
కాబట్టి నైట్ ఎవరు ఉంటారు ఏంటి మా వాళ్ళు కూడా వస్తారు. 24/7 అయితే ఒక కానిస్టేబుల్ మేము అక్కడ పెట్టలేము ప్రతి మండపం. సో ఆ మండపాలకి కూడా మీరు ఎవరి బాధ్యత తీసుకుంటారో అది కూడా మీ గ్రామాలలో వాళ్ళకి యువకులకి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ చాలా జాగ్రత్తగా ఉండండి. వర్షాలు పడుతున్నాయి, షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రిక్ షాక్స్ స్తంభాలకి కానివ్వండి, మండపాలు ఏమైనా గురువులే నిజమైన మార్గదర్శకులని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వనస్థలిపురం కేంద్రంగా పనిచేస్తున్న వేదభూమి సంస్థ పలువురు ఉపాధ్యాయులను సన్మానించింది. సత్యసాయి భక్తుడు పివి భరద్వాజ, ఎం దుర్గాలత, డాక్టర్ కేవిజీరావు, బి అనురాధ ఉన్నారు. తరఫున ఈనాడు ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవం అని వేడుకలు జరుపుకుంటున్నారు. ఇందులో ఉపాధ్యాయ దినము అనే మాట కంటే ఉపాధ్యాయ సుదినం అనే మాట మారుస్తే మంచిదని నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. ఇది ఇంత చక్కటి అవకాశం భగవత్ సన్నిధిలో ఏర్పాటు చేసే ప్రశాంతమైన వాతావరణంలో ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయంటే నిర్మల నిశ్చల నిస్వార్థ హృదయులు ఇక్కడ చేరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరికీ నా కృతజ్ఞతలు. ఎన్జిఓస్ కాలనీ గణేష్ దేవాలయం సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ గురు పూజోత్సవం పూజ్యులు శ్రీ రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును జరపడం ఇక్కడ ఎంతో సంతోషం. ఈ సందర్భంగా వారు అనేక మందిని గుర్తించి ఉపాధ్యాయులను గుర్తించి వారికి చక్కని సత్కారం చేశారు. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మంచిగా చేయాలని ఆశిస్తూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉత్తములైనటువంటి ఉపాధ్యాయులను సన్మానించింది. అంటే ఇక్కడ వారి సర్వీసులో వారు చేసినటువంటి ఉత్తమమైన సేవను ముఖ్యంగా గ్రహించి వారిని వేదభూమి ఈ గణేష్ దేవాలయం పెద్దలందరూ కూడా సన్మానించినారు. ఒక మహాపురుషుణ్ణి అక్షరజ్ఞాన సంపన్నుణ్ణి అక్షర కీర్తిమంతునిగా చేయటానికి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరం భవిష్యత్తులో కూడా గొప్పగా నిర్వహించాలి అని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అధ్యాపక మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. పరిగణలోకి తీసుకుని వారి అనుభవ సారాన్ని యువతకి అందించాలి, వారి సందేశాన్ని ఇక్కడికి వచ్చిన వారికి అందించాలనే ఉద్దేశంతో ప్రజ్ఞావంతులైనటువంటి ఉపాధ్యాయులని వాళ్ళు ఇక్కడ సత్కరించుకున్నాము. ఈ కార్యక్రమానికి పెద్దలు, అనుభవజ్ఞులు, మరి పండితులు శ్రీ రంగాచారి గారు వేంచేశారు, అలాగే ప్రభు గారు వేంచేశారు, తదితర పెద్దలందరూ వేంచేశారు. వీరందరి యొక్క సహాయ సహకారాలతో గణేష్ దేవాలయం ఆలయ కమిటీ వారి సహాయ సహకారాలతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ విద్యా విధానంలో మార్పులు రావాలి. మరి కరోనాలో పిల్లలందరూ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాము. ఆన్లైన్ విద్యా విధానం వచ్చినప్పటికీ ప్రత్యక్షంగా విద్య లేకపోవడము, వారికి మానసిక ఉల్లాసం లేకపోవడము, ఇంట్లో ఆ కంప్యూటర్స్ని, ఆ ల్యాప్టాప్లని, ఆ ఫోన్ని పట్టుకుని ఒక విధమైనటువంటి మానసిక రుగ్మతకు వాళ్ళు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి భారతలోని విద్యార్థి యొక్క మనోభావాలను బట్టి ఇక నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా NHRWCPC ప్రధాన కార్యాలయంలో మానవ హక్కులపై అవగాహన సదస్సు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి MD మొహినుద్దీన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం జాతీయ అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి పౌరుడు మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండటం అవసరమని, మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే వెంటనే స్పందించాలని సూచించారు. మహిళలకు, బాలికలకు, అనాథలకు సమాజంలో సమాన హక్కులు కల్పించే దిశగా NHRWCPC కృషి చేస్తుందని తెలిపారు. అంతేకాక మారుమూల ప్రాంతాల్లోని మహిళలకు, బాలలకు విద్య నేర్పించి వారిని చైతన్యవంతులుగా మార్చటమే NHRWCPC ఎజెండాగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం 40 మంది నూతన సభ్యులకు గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, పద్మావతి తదితరులు ఉన్నారు. ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలో రీజియనల్ ఆఫీసు వరంగల్ హెడ్ ఆఫీస్లో సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి హాజరైన మెంబర్లకు ముందు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అసలు యాక్చువల్గా వాట్ ఆర్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు అంటే ఏంటి, ఆ మానవ హక్కులు ఎప్పుడు పనికి వస్తాయి, ఎప్పుడైతే ఒక మనిషిగా చూడకుండా ఆ మనిషికి ఉన్న విలువల్ని
మనిషికున్న హక్కులకు విఘాతం కలిగిస్తాడో అప్పుడు మానవ హక్కుల అవసరం పడుతుంది. అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతూ మేము మా సంస్థ ఆధ్వర్యంలో చాలామంది కూడా చాలా సహాయాలు చేశాము. ఈ వరంగల్ సంస్థ నుండి ఈ వరంగల్ జిల్లా మెంబర్స్ కూడా చాలా అనాథాశ్రమాలు కానీ ఆర్ఫనేజెస్ కానీ వృద్ధాశ్రమాలు కానీ ఇట్లాంటి వారికి పోయేసి చాలామందికి సహాయ సహకారాలు చేశారు. ఇంకా భవిష్యత్తులో కూడా కొన్ని గ్రామాన్ని దత్తత తీసుకునే యోచనలో ఉన్నాం. దానికి మాకు ప్రభుత్వం అండగా ఉంటుందని అధికారులు కానీ మా మెంబర్స్ కానీ అండగా ఉంటే మేము ఏదైనా సాధించగలుగుతాం, మానవ హక్కుల విఘాతం కలగకుండా చూస్తామనేసి మేము అది చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్గా మేము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఈ మానవ హక్కుల సంఘం అనేది NHRWCPC అనేది ఒక 300 పైచీలకు సభ్యత్వం కలిగి ఉన్నాము. ఈ సభ్యత్వం ఇంకా దినదినంగా ఇంతింత పట్టు నింతాయి అన్నట్టు ఆ అభివృద్ధి కార్యక్రమాలను చూసి మా సంస్థ పట్ల ఆకర్షణ పొందుతూ చాలామంది దాతలు కూడా మాకు వచ్చి కొన్ని కార్యక్రమాలకు వచ్చి సేవా కార్యక్రమాలకు వాళ్ళు చేయూతనిస్తారు. అలాంటి సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చిన ఆ దాతలు కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అంతేకాదు ఈ రోజు నుండి కూడా కొత్త కార్యక్రమాలకు మేము శ్రీకారం చుడుతున్నాం. ఎవరైతే అనాథ బాలలు ఉంటారో, స్ట్రీట్ బాయ్స్ ఎవరైతే ఉంటారో, ఫుట్పాత్ మీద తిరిగే వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకొని వాళ్ళను ప్రభుత్వ ఆర్ఫనేజ్లో వాళ్ళను చేర్పించి వాళ్ళకు విద్యాబుద్ధులు కలిగేటట్టు చేస్తాము. అట్లాగే ఫుట్పాత్ మీద నివసించే మహిళలకు కూడా విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా వాళ్ళకు ఒక ఆర్ఫనేజ్ చేర్పించి వాళ్ళకు ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం అందజేసినట్టు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ, నా పేరు అనంతల శ్రీనివాస్, నేను నేషనల్ చైర్మన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ హ్యూమన్ రైట్స్ చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిల్. నమస్తే. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మండలంలోని టీఆర్ఎస్ ఎన్నికల కమిటీ ముఖ్య నాయకులు వివిధ గ్రామాలలో టీఆర్ఎస్ గ్రామస్థాయి కమిటీల అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలన నాయకులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపాల్, శరత్ రావు, నర్సయ్య, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. రమేష్ అన్న వాయిస్ తీసుకుంటావా? ఈరోజు ముస్తాబాద్ మండలం వివిధ గ్రామాలు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం గ్రామ శాఖలు వేయడం కోసం ఒక 3-4 బ్యాచ్లుగా మండల ప్రజాప్రతినిధులందరం వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా భక్తులంజయ్య, యాదమల్లేషు, అంజిరెడ్డి, నేను కలిసి ముర్రాయిపల్లె, చీకోడు, ఈ నామపూర్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా సామరస్యంగా ఏకగ్రీవంగా చేసుకోవడం మరి హర్షదాయకం. అంటే ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు అధికంగా రావడం, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు సానుకూలంగా స్పందించి కార్యకర్తలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం, పోటీ కూడా ఎక్కువ రావడం, ఇదంతా కూడా ఒక చూస్తూ ఉంటే పార్టీ మీద అభిమానం ఎక్కువ అయిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా అన్ని లాస్ట్కు ఏదైతేనేమి ఏకగ్రీవంగానే అన్నీ కూడా గ్రామ పంచాయతీ చేయడం జరుగుతుంది. త్వరలోనే మండల శాఖ కూడా చేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన తర్వాత మళ్ళీ మనం మిగతా ఉంటే చేస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నిటికీ అనుకూలంగా మరి అందరూ సహకరించి ఇక్కడ ఏకగ్రీవం చేసినందుకు ఈ పోటీలో ఉన్నవారికి మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ నామాపూర్ గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు. టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. దాదాపు 150 మంది కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా సమర్థవంతమైన కార్యకర్తలు గ్రామ శాఖ అధ్యక్షునికి ఉంటామని ముందుకు రావడం జరిగింది. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఉత్సాహవంతులందరికీ కూడా అవకాశం మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉంటుంది. నూతనంగా ఎన్నిక కాబడ్డ అధ్యక్షులు కానీ, కార్యవర్గ సభ్యులు కానీ, పార్టీలో ఉన్న అందరూ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి పార్టీని ప్రతిష్టం చేయాలని గ్రామాభివృద్ధికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముథోల్లో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ మీడియా సమావేశం. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్న ఎమ్మెల్సీ. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ పర్యటన. గురుకుల పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఫోటోగ్రాఫర్ల ర్యాలీ. అనంతపురంలో ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆందోళన. పారిశ్రామిక పార్కు ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరించామని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.